నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. అఘోరి వర్షిణిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ఇంకా కనుమరుగు కాకముందే రాధ అనే యువతి తెరపైకి వచ్చింది. అఘోరి యొక్క మొదటి భార్యని కొంతకాలం క్రితం నేను అఘోరిని వివాహం చేసుకున్నాను అని రాధ చెప్తున్నారు. అఘోరికి ఒక వివాహం కావడమే మనందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంటే, నేను మొదటి భార్య ఒక స్త్రీ రావడం, నేను పెళ్లి చేసుకున్నాను అని మరో అమ్మాయి చెప్పడం, ఏంటిదంతా? వివాహం అనేది ఇంత సర్వసాధారణ విషయంగా మారిపోయిందా? అసలు అఘోరీలకు వివాహం జరుగుతుందా? అందరిలానే వివాహాలు చేసుకుని సర్వసాధారణమైన మానవ జీవితాన్ని అనుభవించేవాళ్ళని అఘోరి అని ఎందుకంటారు? ఈ ప్రశ్నలన్నింటినీ పక్కకు పెట్టేస్తే అసలు అఘోరి అలియాస్ శ్రీనివాస్ విషయంలో ఏం జరిగిందో ముందు మనం తెలుసుకుందాం. అఘోరి అలియాస్ శ్రీనివాస్ కొంతకాలం క్రితం అఘోరి రూపంలో తన మాయమాటలతో రాధ అనే యువతిని మభ్యపెట్టారు. ఆ మాటలకి ప్రలోభపడిన రాధ అఘోరిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం వాళ్ళిద్దరూ కూడా అనాథ పిల్లల్ని తెచ్చి పెంచుకోవాలని అనుకున్నారట. అలాగే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆశ్రమ జీవితం గడపాలని కూడా అనుకున్నారట. ఈ క్రమంలోనే వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. అలాగే అఘోరి రాధతో మాట్లాడినటువంటి ఆడియో క్లిప్పింగ్స్ కూడా మనం చాలానే విన్నాం. చాలా ప్రేమగా మాట్లాడింది అఘోరి. నా ముద్దుల పెళ్లామా అని కూడా పిలిచింది. రాధే రాధే అని చెప్పి ఎంతో ప్రేమపూర్వకమైన మాటల్ని కురిపించారు ఆ ఆడియోలు. ఇక ఇలా కొనసాగుతుండగానే రాధకి వర్షిణి విషయం తెలిసి, వర్షిణి ఎవరు అని అడిగితే, వర్షిణి నాకు కూతురుతో సమానమని, వర్షిణి నా శిష్యురాలని అఘోరి చెప్పిందట. ఇప్పుడు చూస్తే అదే వర్షిణిని పెళ్లి చేసుకున్న వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏంటిదంతా? ఆడపిల్లల్ని ఇలా జీవితాలని మోసం చేసి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న అఘోరికి శిక్ష పడాల్సిన అవసరం ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. దానికి ముందు అసలు అఘోరా లేదా అఘోరి అనేవాళ్లు ఎలా ఉంటారో తెలుసుకుందాం. అఘోరా లేదా అఘోరి అంటే వీళ్లు పూర్తిగా మానవ జీవితానికి విరుద్ధంగా శ్మశానాల్లోనూ పర్వత ప్రాంతాల్లోనూ నివసిస్తూ ఉంటారు. అఘోరా రూపం అంటే ప్రపంచమంతా కూడా భగవంతుని చూస్తున్నట్టుగాను నిరాడంబరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. శ్మశానంలో ఉంటూ అక్కడ శరీరం కాలినటువంటి బూడిదని భస్మంగా స్వీకరించి దాన్ని శరీరం అంతా పూసుకొని అక్కడ దొరికినటువంటి ఎముకల్ని దండంగా భావించి చేతిలో పట్టుకొని అక్కడున్నటువంటి పుర్రెల్ని కళేబరాల్ని ఆహారంగా స్వీకరిస్తూ పుర్రెని ఆహార పదార్థంగా తీసుకొని వాళ్ళు ఆ పుర్రెలో ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న జంతువులకి కూడా ఇదే పుర్రెలో వాళ్ళు ఆహారాన్ని పెడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వీళ్లు తాంత్రిక విద్యల్ని కూడా జరుపుతున్నారు అని కొంతమంది మానవాళి వీళ్లకు భయపడుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో వీళ్ళని ఆ పరమేశ్వరుని అంశగా భావించి అతి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా వీళ్ల జీవన విధానం సర్వసాధారణ మానవుడి యొక్క జీవన విధానానికి పూర్తిగా వ్యతిరేకంగాను దూరంగాను జరుగుతుంది. అఘోరా లేదా అఘోరీలకు అసలు సరైన వస్త్రధారణ కూడా ఉండదు. వస్త్రాన్ని కూడా వాళ్లు త్యజించే అంత నిరాడంబర జీవితాన్ని గడిపేవాళ్లని అఘోరా లేదా అఘోరి అంటాం. ఇదే మన పురాణాల్లోనో పుస్తకాల్లోనో మనకి తెలిసిన విషయం. కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్నదేంటి? అఘోరి పేరు పెట్టుకుని రోజుకో వార్తల్లో నిలుస్తున్న శ్రీనివాస్ నిజమైన అఘోరినేనా? అసలు ఈ మాయమాటలేంటి? తను నేర్చుకున్న 2-3 విద్యల్ని కూడా ఆడపిల్లల జీవితాల్ని వశం చేసుకోవడం కోసం, వాళ్లతో వివాహం చేసుకుని వాళ్ల జీవన విధానాన్ని పాడు చేయడం కోసం, వాళ్ల పూర్తి జీవితాన్ని నాశనం చేయడం కోసం వాడుతున్నాడేమో అనిపిస్తోంది ప్రస్తుతం చూస్తున్న సంఘటనలు చూస్తే. ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి మాయమాటలకి మోసపోకండి. ఏదో ప్రత్యేకమైన చర్య జరగడం ద్వారా జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయనే భ్రమలో ఇలాంటి వాళ్ల మాటల్లో పడిపోకండి. అసలు అఘోరాలకు వివాహం ఉండడమే వ్యతిరేకమని అఘోరా సమాజం చెప్తుంటే ఈ 1-2 వివాహాల్ని ఎలా అంగీకరిస్తాం? ఈ వివాహాలు వర్షిణితో ఆగిపోతున్నాయా? లేకపోతే అఘోరి మరో రూపంలో ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయబోతున్నాడా? అంటే నిజంగానే అలాంటిది జరగదు అని మనం ఖచ్చితంగా చెప్పలేని స్థితిలో ఉన్నాం. రోజుకో వార్తలో నిలుస్తూ రోజుకో రకంగా తన విషయాలని విశ్లేషణలు చెప్తూ సమాజానికి ఓ సమస్యగా మారాడు. ఇది కేవలం అఘోరి అలియాస్ శ్రీనివాస్ సమస్య మాత్రమే కాదు. ఒక రకంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఇది హిందూ ధర్మానికే గొడ్డలి పెట్టు లాంటి సమస్య.
వీళ్ళందరూ కూడా అఘోరా అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా శివుడి యొక్క అంశగాను శివుడి భక్తులుగాను చెప్పుకుంటారు. అలాంటి స్థితిలో ఇలాంటి దొంగ అఘోరీలు బయటికి వచ్చి ఇలాంటి అకృత్యాలు చేయడం వల్ల హిందూ ధర్మం మీద వ్యతిరేకత పెరుగుతుందని, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం తగ్గిపోతుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ధర్మ సంరక్షణ చేయాలన్నా, సమాజంలో ఆడపిల్లల్ని రక్షించుకోవాలన్నా, మరే ఆడపిల్లకి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలన్నా, ఇంకే ఆడపిల్ల రాధలా వర్షిణిలా తమ జీవితాల్ని నాశనం చేసుకోకుండాను, తమ జీవితాలని ఇలాంటి బలి పశువుల చేతిలో పెట్టకుండాను ఉండాలి అంటే ఖచ్చితంగా వీటికి అడ్డుకట్ట వేయాల్సిందే. మనవంతు ప్రయత్నంగా ఇలాంటి అకృత్యాల్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు దీన్ని బాధ్యతగా తీసుకొని అతని సమాజంలో తిరగనివ్వకుండా చర్యలు తీసుకుంటేనే ఈ అకృత్యాలు ఆగే అవకాశం ఉంది. మరోసారి ఇలాంటి వాళ్లు సమాజం మీద పడి ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు చాలానే అవసరం. దాంతో పాటు మనం కూడా మన బాధ్యతగా మెసులుకుందాం. ఆడపిల్లలకి అన్నిటి పట్ల అవగాహన కల్పించండి. చిన్న చిన్న ఆకర్షణలకి, ప్రత్యేకమైన విషయాలకి లొంగిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ మానసిక, శారీరక, ఆర్థిక పరిస్థితులని ఒకసారి తల్లిదండ్రులు అంచనా వేయడానికి ప్రయత్నించండి. ఎలాంటి ప్రలోభాలకి కూడా వాళ్ళు లొంగిపోకుండా ఉండాలి అంటే తల్లిదండ్రుల, బంధువుల బాధ్యత ఎంతో ఉంటుంది. లేకపోతే ఇలాంటి అకృత్యాలను రోజుకొకసారి చూడాల్సి వస్తుంది. ఇలా ఆడపిల్లలు తెర ముందుకొచ్చి వాళ్ల నాశనం అయిపోయిన జీవితాల్ని కథలుగా చెప్తే అయ్యో అని బాధపడడం కాదు, సమస్య రాకముందే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి దొంగ అఘోరీలు సమాజంలో కనపడకుండా ఉండాలని కోరుకుందాం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.